అనగనగా ఓ అస్థిపంజరం సీన్ కట్ చేస్తే 4 నెలల తర్వాత మర్డర్ జరిగింది. పోలీసుల తవ్వకాల్లో సంపూర్ణ క్రైమ్ కథా చిత్రం తెరపై తళుక్కుమంది. ఆల్ యాంగిల్స్ ఇన్ వన్ ఫ్రేమ్ లో క్రైమ్ సీన్ కనిపించింది. ఆన్లైన్ రమ్మీ టు ఆన్లైన్ మర్డర్ క్లాస్ లో ట్యూషన్, వివాహేతర సంబంధం నుంచి మర్మ కళ్ళతో మర్డర్ చేయడం ఎలా, ఇలా బోలెడు కోణాలు చూసి పోలీసులకు కళ్ళు బయలు కమ్మాయి. ఇంత నేర ఘోర అఘోర ఎవరబ్బా అంటే నా పేరు నరసింహ అంటూ నిందితుడి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఆయుధం పట్టకుండా, ఆధారం దొరకకుండా మర్డర్ చేయడం ఎలా, పోలీసులకు చిక్కకుండా ఉండడం ఎలా, ఇదే టాపిక్ పై రీసెర్చ్ చేశాడు నరసింహమూర్తి. ఎందుకా అంటే అతగాడికో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్ యాప్లలో లక్షల రూపాయలు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. అవసరం అతన్ని క్రైమ్ బాట పట్టించింది. డబ్బులు కావాలి, అప్పులు తీరాలి, ఎలా? తీవ్రంగా ఆలోచించిన నరసింహమూర్తికి రమాదేవి, ఆమె వేసుకునే నగలు గుర్తొచ్చాయి. నరసింహమూర్తిది సత్యసాయి జిల్లా మడకసిర, రమాదేవిది కర్ణాటకలోని పావగడ తాలూకా అరసికేర గ్రామం. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది. డబ్బు కోసం రమాదేవిని టార్గెట్ చేసిన మూర్తి యూట్యూబ్ చూసి మారునాయుధం పట్టకుండా మర్మకళతో మనిషిని లేపేయడం ఎలా అనేది నేర్చుకున్నాడు. చేతివేళ్లు మాత్రమే ఉపయోగించి మర్డర్ ఎలా చెయ్యాలో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తన ప్లాన్లో భాగంగా గత ఏడాది నవంబర్ 16న రమాదేవిని మడకసిరలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తన మర్మకళతో ఆమెను మట్టుపెట్టి నగా నట్ర అన్ని దోచుకున్నాడు నరసింహమూర్తి. రమాదేవి బాడీని అక్కడే గొయ్యి తవ్వి పాతపెట్టాడు. హత్య జరిగిన 4 నెలలకు గొర్రెల కాపరుల కంటపడింది అస్థిపంజరం. వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీసులు కూపీలాగారు. మృతురాలి ఊరు పేరు తెలుసుకున్నారు. ఆమె కాల్ డేటా తీగలాగితే నరసింహమూర్తి డొంక కదిలింది. ఇద్దరి సంభాషణలు విన్న పోలీసులకు క్రైమ్ సినిమా క్లియర్గా అర్థమైంది. మేము మృతురాలు యొక్క కాల్ డేటా పరిశీలిస్తే లాస్ట్ 2 కాల్స్ ఆ రోజు పొద్దున్న నుంచి కూడా ఇతనికే వెళ్ళినాయి అన్నమాట. దాన్ని బట్టి ఇతను మేము సస్పెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇతని కాల్ డేటా కూడా మేము తీసుకున్న తర్వాత మృతదేహం బయటపడినప్పటి నుంచి ఇతను వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఏదో డెడ్ బాడీ బయటపడిందంట కదా, పోలీసులు వస్తున్నారంట కదా అని ఇట్లా ఎంక్వైరీలు చేయడం. మాకు ఈ 10 రోజుల టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉండింది. నిందితుడు తన తెలివితేటలతో మరోసారి పోలీసులను బురిడీ కొట్టించాలనుకున్నాడు. కానీ చివరకు చిక్కక తప్పలేదు. ఈ ఘోర నేర కథా చిత్రంలో ఇన్ని యాంగిల్స్, మలుపులు చూసి పోలీసులే అవాక్కయ్యారు. మర్మకళతో మర్డర్ చేసి తప్పించుకుందామనుకున్న నరసింహమూర్తి చివరకు కటకటాల వెనక్కి చేరాడు.